పొరుగువారి హక్కుల గురించి దీనిని హుకూకుల్ జివార్ అని కొంతమంది చెప్తారు. పొరుగువారి హక్కుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి అల్లా యొక్క దైవదూత జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ఎంతగా నొక్కి చెప్పారు అంటే, బహుశా పొరుగు వారికి మన ఆస్తిలో కూడా హక్కు ఇస్తావేమో అన్నంతగా చెప్పారనమాట. పొరుగు వారి పట్ల అన్ని హక్కులు ఉన్నాయన్నమాట. వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే పొరుగు వారి పట్ల మనకి హక్కులు ఉన్నాయి. ఇది అల్లా ఇచ్చినటువంటి హక్కు. లేకపోతే మనం ఇక్కడే ఎందుకు పుట్టాం, ఇలానే ఎందుకు పుట్టాం, ఈ భాషలోనే, ఈ కలర్లోనే, ఈ ప్రాంతంలోనే ఎందుకు పుట్టాం, ఇది అల్లా యొక్క ఆజ్ఞ. మనం దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. మన ఇరుగు పొరుగు వారు ముస్లింలైనా ముస్లిం కాకపోయినా సరే మనకి ఇక్కడ హక్కులు ఉన్నాయి. వారికి హాని చేయకూడదు, వారితో కలిసి పంచుకోవాలి, మతంతో సంబంధం లేదు. అదేవిధంగా ఇతరుల యొక్క గోప్యతను కాపాడాలి. మరి ఈ విషయాలన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ పొరుగు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఉదాహరణకి మన ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టడం వల్ల పక్క ఉన్న వారికి ఆటంకం కలిగించకూడదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏదైనా రోడ్డుకి అడ్డంగా పెట్టడం కానీ, వారి యొక్క బండి వెళ్లకుండా ఉండడం కానీ, ఏదైనా ఫంక్షన్ పార్టీల పేరుతోటి రోడ్డుని బ్లాక్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. అరే, రోడ్డు మీద ఉన్న చిన్న రాయి తీసినా ముళ్ళు తీసినా కూడా పుణ్యం అని చెప్తుంది ఇస్లాంలో. అలాంటిది రోడ్డు ఎలా బ్లాక్ చేస్తాం మనం? అక్కడ మనకి పుణ్యకార్యాల కంటే పాపకార్యం లేదా తిట్లు శాపనార్థాలే ఎక్కువ వస్తాయి. అందుకే రోడ్లు బ్లాక్ చేసి మనకు మనం ఏదో చేసుకోవాలని ప్రయత్నించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. సింపుల్గా సాదాసీదాగా బతకడం నేర్చుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మనం జీవించాలి. ఇక కలిసి పంచుకుంటూ జీవించాలి. తన పొరుగువాడు ఆకలితో ఉండగా తాను కడుపు నిండా తిని పడుకునేవాడు ముస్లిం కాలేడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మన ఇంట్లో వండిన ఆహారంలో కొంత దానిని ఇతరులకు కూడా, పక్కింటి వారికి కూడా పంచడం ఇది సున్నతని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏదైనా వండుకుంటే దాంట్లో కొంచెం నీళ్లు కలిపి లూజుగా చేసుకొని అలా వండుకొని ఆయన ఏదైతే వండుకున్నాడో దాంట్లో కొంచెం లూజుగా వండుకొని దాన్ని పక్కింటి వారికి కూడా ఇలా పంపిస్తూ ఉండేవారు. అటువంటి గుణం, అటువంటి ప్రేమ, గౌరవ మర్యాదలు మనతోటి, మన ఇరుగు పొరుగు వారితో మనకి ఉన్నాయా లేదా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇక మతంతో సంబంధం లేకుండా జీవించాలి. పొరుగువాడు ముస్లిం అయినా కాకపోయినా వారికి సమానమైన గౌరవం మరియు సహాయం చేయాలి. వారి కష్టాల్లో వారిని ఆదుకోవాలి.